నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఐజయా చాప్టర్ 58 వర్స్ 14, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవాయందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రవక్త యెషయా గారి ద్వారా దేవుడు తన ప్రజలతో ఈ విధంగా సెలవిస్తా ఉన్నారు. అదేంటంటే, నీవు యెహోవాయందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నిజముగా ఒక వ్యక్తి ఆనందించదగింది ఎవరిలో అనంటే, మానవులమైన మనలను సృజించిన దేవునిలోనే ప్రతి ఒక్కరికి నిజమైన ఆనందం ఉంది. అంతేకాకుండా దేవుడు వారిని ఉన్నత స్థలముల మీద ఎక్కించినటువంటి దేవుడై ఉన్నారు. అనేక మంది ప్రభు నిమిత్తమైనటువంటి విషయాల్లో ఆనందించటను కాక లోకంలో ఉన్న పలు విషయాలను గురించినటువంటి ఆలోచన చేత వాటి యందే మనసు కలిగి తమను ఉన్నత స్థలముల మీద ఎక్కించగలిగినటువంటి దేవుణ్ణి అశ్రద్ధ చేయటను మనం గమనించగలం. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే, జాన్స్ ఫస్ట్ ఎపిసల్ చాప్టర్ 2 వర్స్ 16, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి తండ్రి వలన పుట్టని ఈ శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమంపై మనసు కలిగిన వారై దేవునిని అనేక మంది అశ్రద్ధ చేస్తూ ప్రభువులో ఆనందించడం యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 2, ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తిని ఎంట ఉండెను. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువులో ఆనందిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్న యోసేపును మనం చూస్తూ ఉన్నాం. ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద మనసు పెట్టి తమ తమ్ముడికి నష్టం కలుగజేయ ప్రయత్నించినటువంటి అన్నలను మనం ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు అతనిని మరణానికి అప్పగించాలని గుంటలో వేయుట మనకు తెలుసు. ఆ తర్వాత వారు యోసేపును అమ్మివేయటం మనకు తెలుసు. యోసేపు తండ్రిని విడిచిన, తన సహోదరులను విడిచి అతను అమ్మివేయబడిన, తమది కాని ఇతరుల దేశంలో అతడు ఒక బానిసగా పొతిఫర్ ఇంట ఉన్నప్పటికీ అతడు తాను ఎదుర్కొన్న ప్రతి బాధలో కూడా ప్రభువును బట్టి ఆనందిస్తూ వచ్చారు గనుక తానున్న ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నారు. తండ్రి తనతో లేరు, తన ఇల్లు తనతో లేదు, కానీ అతడు ప్రభువులో ఉన్నాడు గనుక దేవుడు అతనికి తోడై ఉండి తనను వర్ధిల్లింప చేసినటువంటి విషయాలను మనం చూస్తాం. ఆ క్రింది వచనాలలో 9th వర్స్ 9వ వచనంలో, పొతిఫర్ భార్య యోసేపును పాపమునకు ప్రేరేపించినప్పుడు ఆమె అయితే శరీర సంబంధమైనటువంటి విషయాలలో ఆనందించేటటువంటి వ్యక్తిగా ఉంది. కానీ యోసేపు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లింత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అన్నటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించగలం. ఈ వచనంలో కూడా మనం యోసేపు ప్రభువులోనే ఆనందిస్తున్నటువంటి వ్యక్తిగా, ఇహ సంబంధమైనటువంటి శరీర వాంఛలకు అతడు చోటు ఇవ్వకుండా
తనను తాను కాపాడుకున్నటువంటి వ్యక్తిగా ఉండటం ఇక్కడ మనం గమనించగలం. ఆ విధముగా చేసినటువంటి కారణాన్ని బట్టి ప్రభువులో ఆనందించుచున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి స్థితిని చూసినటువంటి దేవుడు యోసేపును ఆశీర్వదించి వర్ధిల్ల చేసినటువంటి విషయాలను ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. యోసేపు ఐగుప్తు దేశంలో ఫరో చేత ఉన్నతమైనటువంటి స్థానంలో అతడు నిలవబడినటువంటి విషయాలను గూర్చి బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 40-41, ఆది కాండం 41వ అధ్యాయము 40-41 వచనాలు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడని యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువులో ఆనందించినటువంటి వ్యక్తిగా యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందరైతే ఇహలోకం మీద మనసు పెట్టక దేవునిని బట్టి ఆనందించేవారుగా ఉంటారో నిశ్చయముగా దేవుడు వారిని పైవారిగా ఉంచుతాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఏ ఏ స్థితిగతులను బట్టి ప్రభుని అశ్రద్ధ చేస్తూ ఉన్నారో ఇదను ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుని ప్రభువును స్తుతించుటలో, ఆయన సన్నిధిని ప్రార్థించుటలో, ఆయన బిడ్డలతో కలిసి సహవాసం చేయటంలో, ఇలా వాక్యం మనకు నేర్పినటువంటి ప్రభువును ప్రేమించే విషయాలు ఎక్కడెక్కడైతే మనం అశ్రద్ధ చేస్తున్నామో ఆ విషయాలను ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుని ఆ తప్పిదాలను ఒప్పుకొని లోకములో దేనిని గూర్చి మనం ప్రభు నిర్లక్ష్యం చేస్తున్న వాటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభునందు ఆనందించేటటువంటి వ్యక్తులుగా ఉందాం. ఈ భూమి మీద దేవుడు మన విషయమై కలిగి ఉన్నటువంటి ఆయన ఉద్దేశం నెరవేరుటకై ఆయన చిత్తానికి పరిపూర్ణంగా మనం అప్పగించుకుందాం. ఇబ్బందులు అవమానాలు నాడు యోసేపుకు వచ్చిన యోసేపు ఎంతమాత్రం ప్రభువును విడవలేదు కనుకనే అతడు అనేకులకు మేలు చేయుటకు కారకునిగా ఎలా ఆశీర్వదించారో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మనందరి ఎడల కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన ఉద్దేశం మన జీవితాల ద్వారా ఈ కాలమందు నెరవేరుటకై విన్న ఈ మాటల ప్రకారంగా ప్రవర్తించి ప్రభు అనుగ్రహించే దీవెనలు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ వాక్యం ద్వారా నన్ను విను మా ప్రియులందరినీ కూడా మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించి వారిని లేవనెత్తండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఎంతమంది అయితే పొంది ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించండి. కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక.